మనం చూసాం ఇప్పటికే బీఆర్ఎస్ అనేక సందర్భాల్లో గత 3 ఏళ్లుగా కాంగ్రెస్ అక్రమాలపైన అవినీతి కుంభకోణాలపైన అనేక రకాల పోరాటాలు చేసిన సందర్భం ఢిల్లీ వరకు వెళ్ళి దీనిపై ధ్వజమెత్తిన సందర్భాన్ని మనం చూసాం. తాజాగా ఏకంగా కాంగ్రెస్కు సంబంధించిన నేతలు, కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు సంబంధించిన మంత్రి కూతురు కూడా స్వయంగా నిన్న తీవ్రమైన హెచ్చరికలు చేసిన అంశం, అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించిన సందర్భం కూడా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అవినీతి గుట్టు రట్టు చేస్తా అని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు అనేవి వాళ్ళ తీవ్ర సంచలనంగా మారుతున్న సందర్భం మనకు రాజకీయంగా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని? కాంగ్రెస్లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, పరిపాలన పూర్తిగా పడకేసి రాష్ట్రంలో రోజు రోజుకు సంక్షోభం ముదురుతున్న వేళ పరిపాలనను గాడిలో పెట్టాల్సింది పోయి చివరికి ఈ రకంగా మొత్తం వ్యవహారం అంతా కూడా మారడం, అవినీతి వ్యవహారాన్ని గుట్టు రట్టు చేస్తా అని చెప్పేసి ప్రకటనలు చేయడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్నటి దాకా ప్రజల నుంచి వ్యతిరేకత అనేది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే మొదలైంది. ఎందుకంటే డెడ్ లైన్లు పెట్టుకుని డెడ్ లైన్లని ఉల్లంఘించి అబద్ధాలు చెబుతున్నాడనే విషయం ప్రజలు మొదటి కొద్ది నెలల కాలంలోనే గ్రహించారు. అప్పటి నుంచే చైతన్యం మొదలైంది ప్రజల్లో వ్యతిరేకంగా. కాంగ్రెస్ లో అంతర్గతంగా ఈ చైతన్యం 2.5 ఏళ్లకి సుమారుగా, మధ్యలో అక్కడక్కడ కొన్ని గొంతులు లెగుస్తున్నాయి. కానీ వాళ్ళ కొండా సురేఖ గారి కుమార్తె సుష్మిత, ఆమె గొంతు తెరవటం అంటే ఇంత అవుట్ రైట్ ఓపెన్ అప్ అయిపోయి మామూలుగా పరోక్షంగా మర్మగర్భంగా ప్రస్తావిస్తా అవినీతి గురించి పేర్లు ఎత్తకుండా లేకపోతే ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లౌక్యంగా, పార్టీలోనే వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారికి వీళ్ళకి. అయితే ఇట్లా ఓపెన్ అవుట్ రైట్ రావటం అనేది కొంత ఆమె యువతి చిన్నావు కదా, కాస్తే ఇంకా రక్తంలో ఆ పౌరుషం కానీ ఇది కానీ ఉంది. బహుశా తిరుగుబాటుకి అది ప్రధానమైన కారణం. దాంతో పాటుగా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉండొచ్చు. పరకాల సీటు గురించి ఆవుకున్నటువంటి ఆకాంక్ష, పరకాల సీటు తనకి ఇస్తారనుకోవటం, లేకపోతే అది ఇవ్వకుండా రేవూరి ఆయనకి ఇస్తున్నారు, ప్రకాష్ రెడ్డి అనుకుంటా ఆయనకి ఇస్తున్నారనేది బాధ, ఇవన్నీ అన్ని మిక్స్ అయి ఉన్నాయి. ఆమె అందుకని ఏంటంటే ఈ రోజు ఆ తిరుగుబాటు అనేది దానిలో కొంత స్వార్థం కూడా ఖచ్చితంగా మిళితమై ఉంది. కానీ ఏంటంటే స్వార్థం ఉన్నాక నిజాలు తాగట్లేదు కదా. స్వార్థం ఉన్నప్పుడు అంతర్గత కుమ్ములాట్లో నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే ఆ మాట పెద్దది కావచ్చు, కానీ దొంగలు ఊళ్ళు పంచుకునే దగ్గర వచ్చే తగాదాలతో రచ్చయి ఎలా బయటకు వస్తుంది వ్యవహారం. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరి రకరకాలుగా కుమ్ములాడుకుంటారు, ఒకళ్ళ గుర్తు ఒకళ్ళు బయట పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనా ఏంటంటే పరిపాలన పడకేయటం కాదు, పరిపాలన ఒక రాక్షస రూపం తీసుకొని ఈరోజు ప్రజల్ని కబళిస్తుంది. మీకు తెలియదు, మనం నిన్నదాకా చూస్తుంది అనేక రోజులుగా నెల పైనుంచి నడుస్తున్నటువంటి 22A మీద ప్రశ్నలు, యుద్ధమే నడుస్తుంది. 22A రియల్ ఎస్టేట్ దీనికి సంబంధించి అసలు ఊహించనలవిగానటువంటి దాష్టికం అది. అంటే మామూలుగా ఏ అవినీతి పరుడు ప్రపంచం మీద, భూమి మీద ఇలాంటి చర్య కొడిగట్టు ఉండడు. జీవో 22A లాంటిది. ఎంత అవినీతి పరుడైనా, అవినీతి ప్రపంచంలో చాలా దేశాల్లో జరిగింది. దేశాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి దొంగలు నాయకులు ఉన్నారు అవి ప్రజలు తిరగబడితే. కానీ ఇట్లాంటి రకమైనటువంటి మొత్తం హైదరాబాద్ మొత్తాన్ని ఏకైక కైంకర్యం చేద్దాం అనేటువంటి ఏంటంటే హైదరాబాదే కాదు, మొత్తం రియల్ ఎస్టేట్ తెలంగాణలో చాలా చోట్ల ఇది 22A ఇది ఎఫెక్ట్. సరే ఏదేమైనా కానీ ఏంటంటే ఈరోజు భస్మాసురుడికి శివుడు వరం ఇస్తాడు కదా. భస్మాసురుడు అడుగుతాడు, నేను ఎవరిని ఎత్తిమే చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని. అడిగితే శివుడు ఓకే కానీ అంటాడు. ఆ చేయి తీసుకెళ్లి శివుడి మీద పెట్టాలనుకుంటాడు. సరే మా విష్ణు వచ్చి దానంతా డైవర్ట్ చేసి ఒక మోహిని రూపంలో చివరికి భస్మాసురుడి చెయ్యి తన మీదే పెట్టుకునేట్టు, తన్నెత్తి మీద పెట్టుకునేట్టు చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అదే. దురాశ పెరిగిపోయి, దుర్మార్గం పరిమితులు దాటిపోయి ఆఖరికి రేవంత్ రెడ్డి తన చెయ్యి తన్నెత్తి మీద పెట్టుకుని భస్మాసురుడిగా మారిపోయాడు అనేది కనపడుతుంది ఈరోజు. కాకపోతే ఇది నిజం కావాలంటే ఏంటంటే రేవంత్ రెడ్డిని అక్కడి నుంచి తప్పించాలంటే, తెలంగాణకి దుస్థితి నుంచి తెలంగాణని బహుశా కాంగ్రెస్ లో ఎవరికి ఇచ్చినా ఇంతకంటే జరిగేది ఏమీ లేదు. కానీ మరి ఈ రకమైనటువంటి అవినీతి ప్రజల్ని పీక్కు తినటం అనేది ఆగుద్ది. కనీసం మంచి పరిపాలన రావటం, ప్రజలకి పథకాలు అమలు కావటం, అదైతే ఈ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక జరగదు. ఈ ప్రభుత్వం లేకుండా పోయి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు వస్తే తప్పితే పరిస్థితి మారే అవకాశమే లేదు. 100% స్పష్టం. అది ఈ కాంగ్రెస్ పార్టీ కకావికలైపోయింది, చల్లా చెదరైపోయింది. ఆమె చెబుతుంది కదా పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అచ్చ కాంగ్రెస్ అని.
ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, ఇంపోర్టెడ్ తెలుగుదేశం వాళ్ళు. ఇట్లా చీలిపోయింది. దీనంతటి కారణం ఎవరు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనం చరిత్రలో 2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి పొత్తు పెట్టాడు. ఆ రోజే ఆరోపణలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధి లేదు గనక, సరిగ్గా డబ్బులు లేవు గనక ఎన్నికల ప్రచారం కోసం, ఆ రోజు లోక్సభ ఎన్నికలు కూడా వస్తున్నాయి, అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీతో పాటు. దానికి చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడనే ఆరోపణలు, ప్రజల్లో వదంతులు కూడా వచ్చినాయి. 800 కోట్లు ఇచ్చాడు, దాంతో ఆ పొత్తు వచ్చింది. దాంతో పాటుగా ఆ రోజు రాహుల్ గాంధీ పడ్డటువంటి ప్రలోభం ఈ రోజు తెలంగాణని ఈ స్థితి తెచ్చింది. చంద్రబాబు నాయుడికి జాతీయ స్థాయిలో పెద్దవాడు కాబట్టి వయసులో కానీ, కాంటాక్ట్స్ లో కానీ, స్టేట్స్మన్ లాగా, స్టేట్స్మన్ కాదులేండి కానీ ఊరికే అలా ప్రచారంలో ఉన్నాడు కాబట్టి, రేపు పొద్దున గనక మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కదానికే గనక అధికారంలోకి రావడానికి, పార్లమెంట్ లో రావడానికి సరిపోయిన సీట్లు లేకపోతే 4 పార్టీలు తెచ్చి కూడగట్టి నాకు బలాన్ని పోగు చేస్తాడు, నన్ను ప్రధానమంత్రి అవుతాను నేనని చెప్పి ఆ దురాశతో చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ దేగలడు నా కోసం అని చెప్పి దురాశతో ఆ రోజు రాహుల్ గాంధీ చంద్రబాబుతో పొత్తు పెట్టాడు. ఆ రోజు మొదలైంది తెలంగాణలో కాంగ్రెస్ పతనం, ప్రజలకి దుస్థితి. కారణం మూలాలు అక్కడ ఉన్నాయి. చంద్రబాబుతో ఆ రోజు, చంద్రబాబు నేడు ఎప్పుడైతే తెలంగాణలో ప్రచారంలో పడిందో ఆ రోజు నుంచి మొదలైంది. తర్వాత అదే ఆసరాగా చేసుకుని ఎన్నికల్లో ఓడిపోయారు, అదంతా అయిపోయింది. అదే ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డిని ట్రోజన్ హార్స్ చొప్పించాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ లో పదవి ఇప్పించాడు. దీనిలో ఈమె సుస్మిత చెబుతున్నారు కదా, మేము ఆ రోజు ఇందాక ఆమె అనుకుంటున్నారు, మేమే సహకరించాం ఆయన కాంగ్రెస్ నాయకుడు చేయడానికి, పిసిసి ఇప్పించాం అన్నట్లు ఏదో మాట్లాడారు. అంటే మీరు కూడా భాగస్వాములే దీనిలో. మీకు మీ దాకా వేడి వస్తే గానీ మీకు ఆ మాట బయటికి రాలా. అందుకని ఏంటంటే వీళ్ళంతా కలిసి ఆ రోజు ఏ ప్రలోభాల కోసం చేశారో, మరి చంద్రబాబు ఎవరెవరికి ఏ ప్రలోభాలు చేకూర్చాడో మనకు తెలియదు కానీ, అందరూ కలిసి కాంగ్రెస్ కి వైద్యం ఇవ్వడానికి సొంత ప్రయోజనాల కోసం తమ పార్టీ, సొంత పార్టీ నెట్టిన చేతులు పెట్టుకుని రేవంత్ రెడ్డిని పిసిసి చేశారు. అక్కడి నుంచి మొదలైంది రెండో దశ. మూడో దశ ఆయన ముఖ్యమంత్రి చేయటం రాహుల్ గాంధీ. నాలుగో దశ నడుస్తుంది. సూట్ కేసులు వెళ్తున్నాయి ఢిల్లీ, జనాల జీవితాలు చితికిపోతున్నాయి హైదరాబాద్ లో, తెలంగాణలో. ఈ నాలుగో దశ అంటే ఇప్పటికైనా రాహుల్ గాంధీ మేల్కొంటాడంటే అది సూట్ కేసెస్ వర్సెస్ తెలంగాణ ప్రజల వాళ్ళు ఇచ్చే గౌరవం. ఈ రెండింటి మధ్య ఉన్న బ్యాలెన్స్ వాళ్ళు ఎలా ఆచరణ చేసుకుంటారు, వాళ్ళు తెలంగాణ ప్రజలే కావాలనుకుంటారా, సూట్ కేసులు చాలనుకుంటారా అనే దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ జనానికి 2 నెలలకే అర్థమైనటువంటి దుర్మార్గమైన పాలన ఇది అనేది. 2.5 ఏళ్ళు అయినా అర్థం కాలేదు రాహుల్ గాంధీ కంటే నమ్మటానికి వీల్లేదు. ఇంకా పరిశీలిస్తున్నారు, ఏదో స్టడీ చేస్తున్నారు చెప్తున్నావా. అంతా నేను అనుకోను, నిజం అనుకోను. 2.5 ఏళ్ల తర్వాత వాళ్ళకి అర్థం కాలేదని నేను అనుకోను. దొంగ నిద్రపోతున్నారు, అసలు నిద్రపోయే వాళ్ళని లేకపోవచ్చు, దొంగ నిద్రపోయే వాళ్ళని లేపలేం. వాళ్ళకి తెలుసు 2.5 ఏళ్ల తర్వాత ఇంకా మేల్కోలేదంటే ఇది నిజం కాదు ఏనో. కానీ సూట్ కేసుల బలం, సూట్ కేసుల వెయిట్ అనేది వాళ్ళ నోరు మూయిస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తా ఉన్నాం. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో ప్రగతి ప్రస్థానానికి చిరునామాగా ఉన్న తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో గత 3 ఏళ్ల కాలంలో ఏకంగా భూ పంచాయతీలు, కుంభకోణాలు, వాటాల పంచాయతీలకు చిరునామాగా మారింది. తెలంగాణ సమాజంలో మొత్తం కూడా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. పూర్తిగా తెలంగాణను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రజల జీవితాలను కబలిస్తూ ఉన్నారు, పీకుతుంటా ఉన్నారని చెప్పేసి మండిపడుతున్న అంశం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చూసాం. తాజాగా ఏకంగా మంత్రి కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశాలు దేవిప్రసాద్ గారు అలాగే పాపారావు గారు కూడా వెల్లడిస్తున్న విషయం మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు, వాస్తవానికి మనం చూస్తున్నాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా మొత్తం వ్యవహారాలు, అక్రమాలన్నీ కూడా భూముల చుట్టే తిరుగుతున్నాయనే అంశం. గతంలో హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు చూసాం, పేద బతుకులు ఏ విధంగా ఛిద్రమయ్యాయో చూసాం. దాని తర్వాత మూసీకి సంబంధించిన ప్రక్షాళన పేరిట జరిగిన విధ్వంసం, అక్కడ ప్రజల్లో నెలకొన్న ఆందోళన. తాజాగా 22A పేరిట ఇక సరిహద్దులు కూడా చెరిపేసి ఏకంగా పేదల ఆస్తులు, ప్రజల ఆస్తులను కూడా కబలించే కుట్ర కొనసాగుతుందనే అంశం. 22A పక్కా కుట్ర అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిరుడు అక్టోబర్లోనే ఈ నిషేధిత జాబితాను తయారు చేశారు. దాదాపు 3-4 ఏళ్ల క్రితమే ఇదంతా కూడా జరిగిపోయింది. తాజాగా ప్రజల్లో భయభ్రాంతులకు గురవుతున్న అంశం. తెలంగాణ భవన్ మరోసారి జనతా గ్యారేజ్గా మారుతున్న అంశం. నిన్న హరీష్ రావు గారు కూడా దీనిపై స్పందించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బాధితులంతా కూడా వచ్చేసి బీఆర్ఎస్ భవన్కు రావడం, వారి కోసం ఒక న్యాయ సహాయం కోసం ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు 10 మందితో బీఆర్ఎస్ పక్షాన. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ 22A ఇష్యూని? రాజు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 40-50 ఏళ్ల
కింది నుంచి కట్టుకున్నటువంటి ఇల్లు ఇవన్నీ కూడా ఏమో కొత్తగా 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో వచ్చినటువంటి సమస్యగా 40-50 ఏళ్ళ కింద కట్టుకున్నటువంటి ఇల్లు, కొనుక్కున్న ఇల్లు, బ్యాంకు లోన్ తీసుకొని తెచ్చుకున్నటువంటి అపార్ట్మెంట్లు, ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్ ఇచ్చినటువంటి వాటి ఇవన్నీ కూడా 22A అని చెప్పి గత డిసెంబర్లో పెట్టితే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీటిని అన్నింటినీ కూడా బహిర్గతపరిచిన తర్వాత ప్రభుత్వం మాకు తప్పయింది, దాన్ని ఏదో సరి చేస్తున్నాం, ఆఖరికి చివరికి ముఖ్యమంత్రి ఇల్లు కూడా అందులోనే ఉంది అనేటువంటి ఇష్యూస్ మనకు బయటకు వచ్చినాయి. 22A నిషేధం ఏంది? ప్రభుత్వ భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, లేకుంటే ఎండోమెంట్స్ భూములు కానీ, లేకుంటే అలైనేషన్ భూములు కానీ ఏవైనా ఉంటే వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రాపర్టీ డీల్ జరగొద్దు అనేది ఉంది. కానీ మీరు కొత్తగా ఈ డిసెంబర్లో తెచ్చినటువంటి దాన్ని ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చింది? ఇన్ని తప్పులు జరిగినాయి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది, దీన్ని ఎట్లా సరి చేయాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే బదులు ఇది ఎట్లా బయటపడింది, ఎవరు సమాచారం ఇచ్చిండ్రు, దీనిలో ఏమైందని చెప్పి కక్షపూరిత వైఖరిని అవలంబించేటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటి వార్తలు కూడా చాలా స్పష్టంగా వస్తున్నాయి. అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే దాకా కూడా పోయింది. 22A కింద పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి విషయాన్ని 100 ఎకరాలు ఇప్పుడు యాదాద్రిలో 40,000 ఎకరాలు పెట్టినట్టుగా మనం నిన్న పత్రికల్లో చూసినాం. ఇప్పుడు నిన్న భవన్ దగ్గరకు కూడా వచ్చి అనేక మంది బాధితులు హరీష్ రావు గారితో తమ కాలనీలకు సంబంధించి మొన్న మల్కాజ్గిరి దగ్గర కాలనీ కూడా హరీష్ రావు గారు పోయినప్పుడు బాధితులు అందరూ వచ్చి ఈ 22Aకి సంబంధించినటువంటి విషయం మీద తమ బాధను అందరూ కూడా వెళ్ళగక్కి. దీనికి కారణం ఏంటంటే ఈ డీలింగ్లో వచ్చినటువంటి విభేదాల వల్ల ఈ సమస్య అంతా కూడా ఇంత తీవ్రతరమైంది. ఇవాళ ఏమైపోయింది? మీకు ఏదైనా క్లియరెన్స్ కావాలి, 22Aలో రిజిస్ట్రేషన్ కావాలంటే పాపం పోయినరు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినరు, డబ్బులు కట్టినరు, రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకునే వరకు 22Aలో ఉందని హోల్డ్ పెట్టి ఇచ్చిన డబ్బులు పోయినాయి, రిజిస్ట్రేషన్ అయితలేదు, అడ్వాన్స్ తీసుకున్నారు, అడ్వాన్స్ ఇస్తలేరు, బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తలేరు. ఇట్లా మొత్తంగా కూడా ఇవాళ టోటల్గా హైదరాబాద్ నగరంలో మధ్యతరగతి ప్రజలు కానీ మిగతా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళు వసూళ్ళ మీద పడతా ఉంటారు. ఇవాళ ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయరు, ప్రజలకు ఇచ్చిన రైతు బంధు ఎగ్గొడతారు, రుణమాఫీ ఎగ్గొడతారు, దళిత బంధు ప్రసక్తే లేదు, ఉద్యోగులకు డిఏలు ఉండయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండయి. అంటే మీరు చేయాల్సిన ఏ ఒక్క పని కూడా, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా అదనంగా ప్రజల మీద సమస్యల భారం మోపి ప్రజల్ని ఇబ్బందులు పెట్టి అక్కడి నుంచి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇవాళ ఏమైపోయిందంటే హిమాచల్ ప్రదేశ్ కుదేలైపోయింది, కర్ణాటకలో అవినీతి కూరుకుపోయింది. ఈ అనివార్య పరిస్థితిలో ఈ ఒక ఖజానా, తెలంగాణ ఖజానా దొరికింది ఏఐసిసి. మొత్తంగా కూడా ఇక్కడ వనరులన్నీ దోచుకుపోయి పార్టీ 117 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొన్నారని మనం వింటున్నాం. హెలికాప్టర్ వచ్చే ఎన్నికల కోసం అని చెప్పి కూడా అంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ మొత్తంగా కూడా మీరు ఇక్కడ ప్రజలు మౌలిక అవసరాలు తీర్చాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీదనే దాడి చేస్తూ ఉంది. హైడ్రా మీద దాడి, మూసి పేరు మీద దాడి, ఫార్మా పేరు మీద దాడి, లేకుంటే ఫోర్త్ సిటీ పేరు మీద దాడి, చివరికి 22A మీద కట్టుకున్న ఇండ్లు ఏదో పెళ్ళికో, లేకుంటే అప్పులు తీర్చడానికో, లేకుంటే రకరకాల పేర్ల మీద వాళ్ళు అమ్ముకుందామంటే అమ్ముకొని అనేటువంటి పరిస్థితి. ఇది ఎంత దుర్మార్గం! అంటే ఇక ప్రజలకి ఆస్తులు ఉండొద్దు, ఏముండొద్దు, ఆస్తులన్నీ కూడా మాయ కావాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులే కావాలి, వాళ్ళే ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ కావాలి. ఇంత దుర్మార్గానికి దిగుతున్నారనేటువంటి విషయం మనం చెప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇక మనం చెప్తున్నారు 200 కోట్ల రూపాయలు ఆయనని, ఆ కుటుంబం అంతా కూడా మా మీద పడి దోచుక తింటుందని. ఇప్పుడు ఇవాళ ప్రజాప్రతినిధులకు ఎవరికి కూడా సరైనటువంటి సమస్య పరిష్కారాలు అయితలేవని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజాపాలన పడకేసిందని, ప్రజాపాలన ఒక రాక్షసత్వానికి పరాకష్టగా మారిందని ఇంతకుముందు పాపారావు గారు అన్నట్టు నిజమే. ఇవాళ షాడిజంతో ఇవాళ మొత్తంగా కూడా ప్రజల్ని వేధించక తినడం తప్ప ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏ ఒక్క పని అన్నా ఇవాళ ఇంత జరుగుతుంటే మన గ్యారంటీ కార్డు ఇచ్చిన వాళ్ళు, డిక్లరేషన్ అమలు చెప్పినటువంటి వాళ్ళు మరి ఎక్కడ పడుకున్నారు, ఏం చేస్తున్నారు అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇక పాతాళ లోకంలోకి ఇవాళ కూరుకుపోయింది రేవంత్ రెడ్డి వల్ల అని చెప్పి అసలైన కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇవాళ మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు అందరు కుమ్ముక్కై ఇవాళ మొత్తం తెలంగాణ వర్లను దోచుకుంటా ఉంటే చప్పట్లు కొడుతున్నాడు తప్ప రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి లేదు. అంటే మళ్ళీ మొత్తంగా కూడా ఇలా స్వయం పాలన తెచ్చుకొని కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని ప్రజలకు వంచి సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లలాగా చేసి
దేశంలోనే తెలంగాణ ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్ది సంక్షేమంలోని అభివృద్ధిను అటువంటి దాన్ని ఇవాళ మళ్ళీ వెనక్కి తీసుకుపోయేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలో భాగంగా చేస్తున్నటువంటి ఈ కుట్రని ఇవాళ ప్రజలు ఛేదిస్తున్నారు. అందుకే ఇవాళ హరీష్ రావు గారు నిన్న లీగల్ సెల్కు సంబంధించినటువంటి పార్టీ లీగల్ సెల్ సంబంధించినటువంటి ఫోన్ నంబరు లేకుంటే లీగల్ సెల్కు మీకు ఏ న్యాయ సహాయమైనా మేము ఇస్తాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. కేటీఆర్ గారు చెప్పారు చాలా స్పష్టంగా, మా జనతా గ్యారేజ్. ఇవాళ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి సమస్యల పరిష్కారం కోసం సెక్రటరియట్ పోతలేరు, రేవంత్ రెడ్డి ఇంటికి పోతలేరు. ప్రజాభవన్ అని చెప్పి 24 గంటలు తెరిచున్న ప్రజాభవన్కి ఎవడు పోతలేడు. ఎందుకు వస్తున్నారు తెలంగాణ భవన్ కంటే సమస్యల పరిష్కారానికి నిటారుగా నిలబడి పోరాడేటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాకు శరణ్యం. ఈ ప్రభుత్వాన్ని పొడగొట్టాలి, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో గుళ్ళ పూజలు చేసిరని చెప్పి గొగ్గోలు పెడుతున్నారు. ఇవాళ అన్ని గుళ్ళల్లో పూజలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలి, మా బతుకులు బాగుపడాలని. ఎందుకు దేవుని దగ్గరికి ఎందుకు పోతారు ప్రజలు? తమ సమస్యల పరిష్కారం కావాలి, ప్రభుత్వం దగ్గరికి పోతేనేమో సమస్య పరిష్కారం అయితే లేదు, అనివార్యంగా దేవునికైనా మొక్కుతున్నారు ఏదో ఒకటి మెరాకిల్ జరిగి రేవంత్ రెడ్డి పోవాలని. కాబట్టి ఇవాళ సమస్యల పరిష్కారాన్ని దృష్టి పెట్టకుండా మీరు ప్రతి దాన్ని దోచుకునేటువంటి పద్ధతి, దాచుకునేటువంటి పద్ధతి, ఖజానాన్ని నింపే పద్ధతి చూస్తున్నారు. ఉద్యోగుల నుండి ఈహెచ్ఎస్ పేరు మీద 4 నెలల నుంచి దోచుకున్నారు. ఇప్పటి వరకు హెల్త్ కార్డు దిక్కు లేదు, దివానా లేదు. ఇట్లా ప్రజల నుండి డబ్బు దోచుకోవడం తప్ప మీరు ప్రజలకు ఇస్తున్నది ఏమున్నది ఇవాళ? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీద ఇక ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం మారాలి, వాడెవడో వచ్చి ఇక్కడ హామీ ఇవ్వాలి, ప్రజలకు ఏదో స్వాతంత్రం చేరుకోవాలని ప్రజలు కోరుకుంటలేరు. ఈ ప్రజల మీద పోరాటం చేసి ప్రభుత్వాన్ని బిడలు వంచి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రజలకు వివరించి చెప్పి తద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ పాలన తెచ్చే విధంగా మేము పోరాడతామనేటువంటి ఒక విశ్వాసంతో ఇవాళ ప్రజలందరూ కూడా కదులుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఎస్ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో చాలా స్పష్టంగా ఆ వైఖరి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ముఖ్యమంత్రి అన్ని రకాలుగా కూడా విఫలమైపోయారు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలనా పగ్గాలు చేపడితేనే రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుంది, మళ్ళీ పట్టాలెక్కుతుందన్న అచంచలమైన విశ్వాసం తెలంగాణ ప్రజాక్షేత్రంలో వ్యక్తమవుతుందని దేవిప్రసాద్ గారు చెప్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. బాపరావు గారు, వాస్తవానికి గతంలో హైడ్రా మూసీ పేరిట చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, ఆ నిర్ణయాలపైనే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన సందర్భాన్ని మనం చూసాం. ఆ విధ్వంసపు సంబంధించిన ఛాయలు తెలంగాణ సమాజాన్ని ఎట్లా వణికించాయో చూసాం. హైకోర్టు కూడా ఓ సందర్భంలో తీవ్ర స్థాయిలో స్పందించి ఏకంగా హైడ్రా కమిషనర్ను తొలగించాలనే ఆదేశాల వరకు పరిస్థితి వెళ్ళిన సందర్భం కనుక మనకు అనిపించింది. తాజాగా మరో వివాదం, మరో తీవ్రమైన నిర్ణయం, ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేయడం, ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఈ 22A. లక్షలాది ప్రజలకు సంబంధించిన సమస్యగా మారిపోయింది. దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన భూములను, ఆస్తులను పూర్తి స్థాయిలో ఒక నిషేధిత జాబితాలో పెట్టారనే అంశం. దీనిపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించి ఏకంగా ఒక న్యాయ సహాయం కోసం ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే పరిస్థితి తలెత్తింది. నిన్న కూడా పెద్ద ఎత్తున జనతా గ్యారేజ్కు, తెలంగాణ భవన్కు బాధితులు తరలివచ్చిన అంశం. ఎట్లా చూడాలి 22A ఇష్యూ, రోజు రోజుకు ముదురుతున్న ఈ వివాదం? పేద ప్రజల ఇళ్ళు, సామాన్య జనం ఇళ్ళు నిన్నటిదాకా హైడ్రా పేరుతో కూల్చేస్తూ వచ్చారు. ప్రజలు ఎక్కడికక్కడ దీని మీద నిరసన చెప్పడం కానివ్వండి, వాళ్ళ ఆందోళన, వాళ్ళ బాధ అనేక రూపాల్లో మనం వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారనేది, చిన్నపిల్లలు ఇళ్ళు కోలుతుంటే వాళ్ళ పుస్తకాలు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళని దారుణంగా హింసించినటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, ఆ పరిస్థితి కానీ చాలా కలిసివేస్తుంది అనుకుంటే ఈరోజు వచ్చి మధ్యతరగతి జనాల తాలూకు మామూలు జనాలు, ఆఖరికి రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా పెట్టుకున్నారు. అందుకే భస్మాసురుడు అన్న ఆయన ఇల్లు కూడా దానిలో పెట్టుకున్నారు కదా, తీసుకెళ్ళి 22A కింద పెట్టారనేది వార్తలు వచ్చింది. అంటే ఆయన ఇల్లు భస్మాసురుడే, అదే చూస్తుంది. అంటే ఆశ దురాశ పెరిగిపోయి ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో ఇది కూడా ఒక పరిణామం అనమాట. ఆ క్రమంలో ఏంటంటే సరే ఈరోజు తెలంగాణ, హైదరాబాదు, తెలంగాణలో ఎక్కడికెక్కడికైతే విస్తరించిందో 22A అన్ని చోట్ల అమ్ముకోలేని స్థితి భూములు. నేను నిన్న కూడా ఏదో వింటున్నాం, అసలు ఒక కథ కాదు ఇది. ఇదే సందర్భంలో అనేక ఒడిదుడుకులు, అనేక కష్టాలు, చీకటి రోజుని దాటుకుని వచ్చిన బీఆర్ఎస్ నాయకత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అనేక రకాలుగా బీఆర్ఎస్ నాయకత్వం మీద దాడులు, అబద్ధపు ప్రచారం, కేసులు, కమిటీలేసి వాళ్ళ చుట్టూ తిప్పటానికి, అవమానించడానికి ప్రయత్నాలు, ఇన్నిటినీ దాటుకుంటా ఆ దాటుకునే సమయంలోనే
మళ్ళీ రెండో పక్కన తమకు వచ్చిన ఇబ్బందులు తాము అధిగమించుకుంటా ప్రజల కోసం నిరంతరంగా నిలబడ్డది. ఖచ్చితంగా దానికి జనతా గ్యారేజ్ అదే సినిమా పేరు అనిపించవచ్చు కానీ కాదు. జనానికి వచ్చే కష్టాలను రిపేర్ చేసేది, పడకేసిన పాలనని, దుర్మార్గపు పాలనని రిపేర్ చేసేది ఖచ్చితంగా టీఆర్ఎస్ ఆఫీస్ అనేది ఈ రోజు రుజువు అవుతుంది. అందుకే నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మీరు కనుక ఈ పత్రికలన్నీ చదువుతా, వాళ్ళు రాసే పత్ర పత్రికలే ఉన్నాయి ఇంకా చాలా ఇక్కడ నడుస్తుంది, వాళ్ళు రాసే వార్తలే కనుక నిజం అనుకుంటే మీకు నిజాలు అర్థం కావు. నమస్తే తెలంగాణ చదవండి, అలాగే టీ న్యూస్ చూడండి, మీకు అర్థం కావాలంటే ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది, అది వేరే విషయం. మనం పదే చెప్పాల్సిన అవసరం కూడా జీవితంలో అనుభవిస్తున్నారు జనాలు కష్టాలు. కానీ ఆ రోజు నేను మొదటి నుంచి చెబుతున్నాను, నేను మీకు గనక ఈ పత్రిక చదవకపోతే, నమస్తే తెలంగాణ కానీ టీ న్యూస్ కానీ చూడకపోతే, పచ్చ పత్రికలు రాసే పచ్చ వార్తలు, పచ్చ కామెర్ల వార్తలతో మీ జీవితం ఇబ్బందుల్లో పడుద్ది, మీరు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని మొదటి నుంచి ఇదే చెబుతుంది. కాబట్టి ఏంటంటే ఈ రోజు తెలంగాణకి దిక్సూచి మార్గదర్శి బీఆర్ఎస్. సందేహం లేకుండా కేసీఆర్ లేకపోతే తెలంగాణకి భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణకి దారి చూపించే వాళ్లే ఉండరనేది ఈ రోజు మళ్ళీ ప్రజలంతా గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మనం ఎగ్జాగరేషన్ ఏం కాదు మాట్లాడుకోవటం. ఇక్కడ కూర్చున్నాం కాబట్టి, టీ న్యూస్ లో కూర్చున్నాం కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు అని ఎవరు అనుకోరు. అందరూ దీంతో ఏకీభావం ఉన్నటువంటి విషయం. నిన్నటిదాకా ఎవరేమనుకున్నా అందరికీ ఏకీభావం. పైగా పచ్చ కామెర్లు వచ్చినటువంటి కొంతమంది, ఇక్కడ సామాన్య జనంలో కూడా పచ్చ కామెర్లు వచ్చి నాకు తెలిసి చుట్టుపక్కల కూడా చూస్తుంటా. ఈ మధ్య కాలంలోనే హైడ్రాకి అనుకూలంగా కావాలని చెప్పి తెలుగుదేశం నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి అనుకూల కార్యక్రమం అది ఇక్కడ స్పష్టంగా. హైడ్రా కోసం బ్యానర్లు కట్టారు. హైడ్రా కోసం ఎవరైనా బ్యానర్లు కడతాడా, ఇల్లు కూర్చొని బ్యానర్లు కడతాడా, అట్లా కట్టుకున్నారు. అంటే తమ నెత్తి మీద తమ చేతులు పెట్టుకుని తమ కన్ను తమ వేలుతో పొడుచుకునే విధంగా వీళ్ళని తయారు చేసింది ఆ తెలుగుదేశం పార్టీ తాలూకు చంద్రబాబు వ్యవహార శైలి. అందుకని ఏంటంటే తెలంగాణలో వీళ్ళు నష్టపోతున్నారు. తెలుగుదేశం పేరుతో ఎన్టీఆర్ తెలుగుదేశం వేరు, ఈ చంద్రబాబు తెలుగుదేశం వేరు. కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పూర్తిగా భిన్నమైందో ఇది కూడా అంతే భిన్నమైంది. దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలి తెలంగాణలో వీళ్ళు నడుపుతున్నారు. సరే, ఏదేమైనా ఏంటంటే ఈ రోజు ప్రజలు నష్టపోకూడదు. ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా ప్రజల పార్టీలో ఉంటే కొంతమంది తెలియక తప్పుదోవ పట్టే వాళ్ళు, తమ సొంత ప్రయోజనాలకు నష్టం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఏంటంటే ప్రజలు ఈ రోజు గుర్తించాల్సింది ఏంటంటే పార్టీలకు అతీతంగా ప్రజల కోసం నిలబడ్డది, ప్రాంతాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడ్డది బీఆర్ఎస్ కేసీఆర్ గారే. ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళ కాల్లో ములుగుచ్చుకుంటే నా నోటితో తీస్తానన్నటువంటి విశాలమైన మనసున్నవాడు కేసీఆర్. కాబట్టి అందుకని ఏంటంటే ఎప్పుడు ప్రాంతాల పరిధిలో సంకుచితంగా కేసీఆర్ ఆలోచించాల. అందుకే 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో సర్వవర్గాలు, సమస్త వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ బాగున్నారు. కానీ ఆ విభేదాలు తెచ్చి, ఆ ఇది తెచ్చి ఇంకా ప్రజల్ని రెచ్చగొట్టాలనుకుంటే రెచ్చిపోవద్దు అనేది ప్రజలకు చెప్పాలి. రెచ్చిపోవద్దు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ అందరికీ నష్టం చేస్తున్న కొద్దిపాటి మంది స్వార్థపరులకు మాత్రమే మేలు చేస్తున్నటువంటి పాలన గుర్తించాలి. అందుకని ఏంటంటే ఆ పరిధుల్లో ఉండిపోయి పొరపాటు పడద్దు. 22A కావచ్చు, ఇప్పుడు పిల్లలు పాలిటెక్నిక్ పిల్లలు ఆ స్కిల్ యూనివర్సిటీ ఏదో ఫ్యాన్సీఫుల్ గా పెట్టుకున్నాడు ఆయన. మంచిదే, స్కిల్ యూనివర్సిటీ మంచిదే. కానీ దానిలో ఫీజులు 22 నా GO 97 అనుకుంటా, దాని పరిధిలోకి మీరు తీసుకెళ్తే పాలిటెక్నిక్ తీసుకెళ్తే ఆ ఫీజులే కట్టాలి, ఆ ఫీజులు కట్టాలి కదా. వీళ్ళు కూడా అంతంత డబ్బులు వీళ్ళు తేవాలంటే పాలిటెక్నిక్ చదువుకోవడానికి వచ్చేదే పిల్లలు, కింద ఆర్థిక వర్గాల పిల్లలు వస్తారు, పేద విద్యార్థులు. వాళ్ళ చేత ఇంత ఫీజులు కట్టించాలంటే మీరు దాని పరిధిలోకి తీసుకెళ్ళినందుకు వీటిని ఏమైనా అప్గ్రేడ్ చేస్తారా, వీటి ఫెసిలిటీస్ పెంచుతారా? ఫీజులు మామూలుగా ఇలాగే ఉంచి అయ్యే ఉండదు. కానీ ఫీజులు వసూలు చేయడానికి మాత్రం స్కిల్ యూనివర్సిటీ లెవెల్లో జరగాలి. మంచిది కాదు. ప్రజల్ని మీరు అన్ని రకాల ఇబ్బంది పెడుతున్నారు. నేను ఆ కుర్రాడి గొంతు సిఐ గొంతు పట్టుకొని పెసారు, అది ఎంత వీడియో నడుస్తుంది. చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ఓవైపు ప్రభుత్వ భూములే కాదు, చివరికి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ప్రజల ఆస్తులను కూడా కబలిస్తూ ఉన్నారు, ఆస్తి హక్కును కూడా కాలా రాస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు బాధపడుతుంది, ఆందోళన ఉంది, ప్రతి రంగం కూడా కుప్పకూలుతుందనే అంశాన్ని పాపారావు గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న అంశం. ఈ క్రమంలోనే 22A బీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. బాధితుల పక్షాన ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. గతంలో అనేక రకాలుగా హైడ్రా మూసీ వ్యవహారంలో కూడా బాధితులకు అండగా నిలిచాం. 22A విషయంలో కూడా బాధితులకు అండగా నిలిచేందుకు, న్యాయ సహాయం అందించేందుకు కూడా ఇప్పటికీ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో దీనిపై మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతున్న అంశాన్ని ఇప్పటివరకు మనం చూసాం. దేవిప్రసాద్ గారు, నిన్న ఉద్యమ కాలం నాటి దృశ్యాలు మరోసారి విద్యుత్ సౌధ వేదికగా ఆవిష్కరించిన సందర్భాన్ని మనం చూసాం. గతంలో తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా పెద్ద ఎత్తున కదం తొక్కిన సందర్భం కనిపించింది. తాజాగా కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి
విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చడమే కాకుండా తమ హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పూర్తి స్థాయిలో రోజు రోజు కూడా పెరిగిపోతున్నా ఒక్క సమస్యను పరిష్కరించట్లేదని చెప్పేసి వారంతా ఆందోళన పదం పట్టిన పరిస్థితి. మహాధర్నా నిర్వహించారు, మెరుపు సన్మానం నిర్వహించారు. ఎట్లా చూడాలి ఈ ఆందోళన కార్యక్రమాన్ని? రాజుగారు, మొత్తం తెలంగాణలో మీరు ఎక్కడ అన్ని సబ్బండ వర్ణాలు కూడా మళ్ళీ ఉద్యమ నేపథ్యం మనం కనబడతా ఉంది, మళ్ళీ పోరాటాలు కనబడతా ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ ఆక్రందనలు వినిపిస్తూ ఉన్నాయి, వాళ్ళ రోదనలు వినిపిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సమైక్యాంధ్ర పాలననేమో సమైక్యాంధ్ర తెలంగాణ మీద జరుగుతున్నటువంటి పాశవిక దాడి, దోపిడీ వీటికి వ్యతిరేకంగా జరిగితే ఇలా స్వయం పాలనలో కేసీఆర్ గారు 9 సంవత్సరాల్లో నిర్మించినటువంటి వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి అందుతున్న సంక్షేమాన్ని అందకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి కనబడతా ఉంది. ఉదాహరణకి ఇలా మనం విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు ఏమడుగుతారు, న్యాయమైనటువంటి డిమాండ్ పిఆర్సీ మీద కమిటీ వేయండి. అట్లాగే యాదాద్రి పవర్ ప్లాంట్ అనేటువంటిది కేసీఆర్ గారు హయాంలో నిర్మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టులో ఇవాళ దాన్ని మొత్తంగా కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, టెండర్లు పిలుస్తూ ఉన్నారు. దానివల్ల మాకు ఉద్యోగ భద్రత ఇబ్బందికరంగా మారుతూ ఉంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము దాన్ని అంగీకరించాం, అవసరమైతే మెరుపు సమ్మె చేస్తాం తప్ప వైటీపీఎస్ మేము ప్రైవేటీకరణకు ఒప్పుకోము అనేటువంటి విషయాన్ని చాలా తేటతెల్లంగా చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఏదో గొంతెమ్మ కోరికలు కోరతలేరు. ఇవాళ 20,000 ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయండి. మా సమస్యల మీద ఎన్నిసార్లు చెప్పినా బట్టి విక్రమార్క గారు పట్టించుకుంటలేరు. ఈ కమిషన్లు రాని సమస్యలు కాబట్టి కమిషన్లు వచ్చే సమస్యలే పరిష్కరిస్తున్నారు తప్ప మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఎందుకు పరిష్కరిస్తలేరు అనేటువంటి ఆవేదనతో నిన్న పెద్ద ఎత్తున విద్యుత్ సౌదాన్ని ముట్టడించినటువంటి సందర్భాన్ని చూసి దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి కదులుతున్నారని చెప్పి మీరు నిషేధం పెట్టారు. ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఆఫీసులు ఉంటాయో, ఎక్కడైతే సబ్ స్టేషన్లు ఉంటాయో ఇక్కడ నిరసనలకు నిషేధం అని చెప్పి ఒక ఆంధ్ర అధికారి ఆర్డర్ ఇస్తే దాని మీద పెద్ద ఎత్తున ఉద్యోగులు నీ ఆర్డర్ చెల్లదు అని చెప్పి నిన్న బాటంగా ఒక ధిక్కరణ నిన్న చూపించి తెలంగాణ తెగువను చూపించినటువంటి విద్యుత్ ఉద్యోగులకు మనం హ్యాండ్సప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్కటే కాదు, పెన్షనర్లు తమ డబ్బులు ఇస్తలేరని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ఎన్ని ధర్నాలు చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ 15,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం తూతూ మంత్రంగా 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుని అనారోగ్య కారణాలతో చనిపోయేటువంటి పరిస్థితి దాపురించినటువంటి నేపథ్యం. పిఆర్సీ దిక్కు లేదు, డిఏ దిక్కు లేదు. సిపిఎస్ ఉద్యోగులు జనజాగరణ యాత్ర పేరు మీద అన్ని జిల్లాలో తిరుగుతూ ఉన్నారు. మీరు మేనిఫెస్టోలో పెట్టిను మేము రాగానే ఈ సమస్యకు పరిష్కరిస్తామని చెప్పి 23 నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టింది. ఇక ఉద్యోగులు ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యులే. ఎంత విచిత్రం అంటే హెల్త్ కార్డు మీద ఒక ట్రస్ట్ వేసిండ్రు 30 మంది సభ్యులతో. ఆ హెల్త్ కార్డులో ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులలో 13 మంది మన జేఏసీ సమావేశం పెట్టి మేము చెప్తే ఇది ఇంటలేరు, మా డబ్బులు ప్రభుత్వం ఇస్తలేదు, ఉద్యోగుల హెల్త్ కార్డులు ఎప్పుడు వస్తాయో మాకే తెలియదని వాపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. రైతులు ఒకవైపు వాళ్ళు నిరసనలకు దిగుతూ ఉన్నారు, ఉద్యోగులు ఒకవైపు, నిరుద్యోగులు రోజు దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్లో మనం రోజు సమ్మెలు జరుగుతూ ఉన్నాయి. 22A కింద నిరసన ప్రదర్శన. ఇట్లా మనం చూస్తూ ఉంటే మొత్తం తెలంగాణ మరొక యుద్ధ భూమిగా మారుతూ ఒక జంతర్ మంతరు జరిగిన ఘటనతో ఇవాళ ప్రతి పౌరుల్లో కూడా ఒక చైతన్యం వస్తూ ఉంది. మనం ప్రశ్నించాలి, ఈ ప్రభుత్వాలు పాలకులు అనుసరిస్తున్నటువంటి దుర్నీతికి నిరసనగా మనం ఉద్యమాలు చేయాలనేటువంటి ఒక జంతర్ మంతర్ నినాదం ఇవాళ జన నినాదమై మారుమోగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెఫినెట్గా ఈ ఉద్యమాల హోరులో, ఈ ఉద్యమాల వేడిలో ప్రజల సమస్యలని పరిష్కరించలేక అతలాకుతలమవుతున్నాడు. ఆయనేమో పోయింది ఇప్పుడు ఇలా అమెరికాలో ఎక్కడనో ఉన్నాడు 10 రోజుల పాటు. ఇక్కడ పరిపాలన ఏమైతేంది, ఆయనకు నీళ్లు రాకుంటేంది, యూరియా లేకుంటేంది, రైతులకు ఇబ్బంది అయితేంది, ఏవి పట్టించుకోరు, ఏమనే చేసుకోండి అనేటువంటి ఒక ఏమంటాం దాన్ని దున్నపోతు మీద వానబడ్డట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మారేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక వాళ్ళనే మార్చాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. చాలా కీలకమైన విషయం ఇది. మనం పాపారావు గారు వాస్తవానికి చూస్తూ ఉన్నాం, యావత్ తెలంగాణ అంతా కూడా ఇవాళ ఒక ధర్నా చౌక్గా మారిన పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని వర్గాలు, ఓవైపు రైతులు, అన్నదాతలు, ఆడబిడ్డలు కూడా కళ్యాణ లక్ష్మి కోసం రోడెక్కుతున్న సందర్భం. చివరికి నిన్న పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యోగులు కూడా కథన రంగంలోకి దిగారు, జంగ్ సైరన్ మోగించిన సందర్భం. ఉద్యమ కాలం నాటి దృశ్యాలు నిన్న ఆవిష్కృతమయ్యాయి. ఆ ధర్నాకు సంబంధించిన, మహాధర్నాకు సంబంధించిన విజువల్స్ కావచ్చు, వారి పోరాట పటిమ అంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా మరోసారి కదిలించిన సందర్భం. వాస్తవానికి వారు కేవలం తమ హక్కుల గురించే కాదు, కేసీఆర్ గారు నిర్మించిన
వైటీపీఎస్ను ప్రైవేటు పరం చేయొద్దని కూడా వారు నినదించిన సందర్భం కూడా కనిపించింది. కష్టకాలంలో కరెంటు కష్టాలు భవిష్యత్తులో తెలంగాణకు ఉండకూడదు అనే ఒక సమున్నతమైన ఆలోచనతో కేసీఆర్ గారు నిర్మించిన వైటీపీఎస్ను కూడా మీరు ప్రైవేటు పరం చేస్తారా, ఏజెన్సీలకు అప్పగిస్తారా, అక్కడ ఉద్యోగులను రోడ్డున పడేస్తారా అని చెప్పేసి వారంతా కూడా ఆందోళన బాట పట్టిన అంశాలన్నీ కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రైవేటీకరణ అనేసరికి ప్రైవేటీకరణ అనేది ప్రపంచ బ్యాంకు విధానం. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అన్నారు. దానిలో మరీ అబ్జెక్షనబుల్ ప్రైవేటీకరణ. అది ప్రపంచ బ్యాంకు విధానం, అది చంద్రబాబు విధానం. ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరికి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి ప్రపంచ బ్యాంకు వీళ్ళిద్దరిని. నా మొదటి నుంచి కూడా నా వాదన ఏంటంటే, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే, సీఎం కాగానే ఫస్ట్ అమెరికా వెళ్ళినప్పుడే కలిసింది ప్రపంచ బ్యాంకు. అక్కడ ఆయన కలిశాడు, డైరెక్టర్ చైర్మన్ ఆయన కలిశాడు, ఫస్ట్ ట్రిప్ లోనే కలిశాడు ఆయన. అక్కడి నుంచి మొదలైంది ఫ్యూచర్ సిటీ ఆలోచన కానీ, మూసీ ప్రక్షాళన కానీ, ఇవన్నీ స్కాములు, గేములు, ఇట్లాంటి అన్ని ఆలోచనలు, అమరావతిని చూసి ఫ్యూచర్ సిటీ వార్తలు ఇవన్నీ అక్కడే మొదలైంది. కాబట్టి వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసేది ప్రపంచ బ్యాంకు. అదే ప్రపంచ బ్యాంకు తాలూకు ఆలోచన విధానంలోని ప్రైవేటీకరణ ఆలోచన కూడా ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ ఏదైనా ప్రైవేటీకరించేది. సరే, మొత్తం సమస్తం ప్రైవేటీకరించండి అనేది ప్రపంచ బ్యాంకు ఆలోచన విధానంలో భాగంగా వీళ్ళంతా చేసుకుంటా పోయేది. దానిలో సైడ్ కిక్కులు ఇక ఎన్ని నడిచే అవినీతి ఎన్ని నడుస్తూనే ఉన్నాయి మొదట ప్రైవేటీకరణ మొదలైన తర్వాత. అయితే నా బాధ ఎక్కడుందంటే, మేము ప్రజల కోసమే అన్నం తింటాము, మేము ప్రజల కోసమే నిద్రపోతాము, ప్రజల కోసమే గాలి పీలుస్తాము అని చెప్పి కేసీఆర్ గారి మీద దుష్ప్రచారంలో భాగం పంచుకుని ఆ రోజు ఆ ప్రభుత్వం ఇదే లేకుండా పోవటానికి ప్రజల ఈ దుస్థితికి కారణమైనటువంటి మేధావర్గం ఏమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారంటే ఇక వాళ్ళు మొదటి నుంచి అలాగే ఉన్నారు. ఇంకా దిగజారిపోయింది రేవంత్ రెడ్డి దీనిలో. సో ఆశ్చర్యం లేదు, ఇది ఇలాగే జరుగుద్ది, వీళ్ళు ఇలాగే ఉంటారు, రేవంత్ రెడ్డి అయితే ఇక ఖచ్చితంగా అలాగే ఉంటాడు. కానీ ఆశ్చర్యం ఈ మేధావర్గం అంతా ఏమైపోయింది, ఒకళ్ళు పల్లెత్తి నోరు మాట్లాడరే. ఇద్దరే మేధావులు, చెప్పండి, ఇద్దరు మేధావులు. పాపారావు గారు రేవంత్ రెడ్డి చెప్పింది ఇద్దరు మేధావులే. రేవంత్ రెడ్డి ప్రైవేట్ మేధావులు. అందుకని ఏంటంటే ఏమయ్యారు ఈ మేధావులంతా? చాలా ఆశ్చర్యం. ఇన్ని సమస్యలు ఉన్నాయి 22A. అదేమో కులీన వర్గాల ధనికుల సమస్య కాదు కదా, మామూలు జనం సమస్య, నిత్య జీవితంలో మామూలు జనం సమస్య. హైడ్రా నిత్య జీవితంలో పేద జనాల ఇల్లు కూలిపోతున్నటువంటి సమస్య. ఇన్ని సమస్యలు ఉంటే ఎక్కడా కనపడరు. వీళ్ళకి హక్కులు కావాలి, పౌర హక్కులు అంటున్నారు. నిజమే, పౌర హక్కులు ఉండాలి, మంచిది, ఉద్యమం సరిగ్గా నడిస్తాయి. కానీ పౌర హక్కులు ఎవరికి కావాలి? వీళ్ళకి కావాలి పౌర హక్కులు. వీళ్ళు ఉద్యమాలు అంటే వీళ్ళు చలామణి అవటానికి, వీళ్ళు చేసుకోవడానికి పౌర హక్కులు. ప్రజల సమస్యల గురించి వీళ్ళకి పట్టలా. వాళ్ళ హక్కుల కోసం ఆ రోజు ఇష్టానుసారం చేయనివ్వలేదు కేసీఆర్ గారు. వీళ్ళు ఇష్టానుసారం తెలంగాణలో అరాచకం చేయనివ్వలేదని చెప్పి ప్రజలకు జరుగుతున్న మంచిని కూడా తూట్లు పొడిచి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వీళ్ళని గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళని రెచ్చగొట్టి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం పోవటంలో వీళ్ళు పాత్ర పోషించారు. ఇప్పుడు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలన పరమ దుర్మార్గమైన ప్రజా వ్యతిరేకమైన పాలన నడుస్తుంటే అది చూసి చూడనట్లు పక్కన మీటింగ్లు పెట్టుకుంటా పౌర హక్కుల గురించి కథలు చెప్పుకుంటున్నారు. ప్రజల గురించి పోరాడుతున్నారా? మీ గురించి మీరు మీ ఆస్థాన, మీ పీఠాలు, మీ పదవుల గురించి, లేకపోతే మీ పొజిషన్స్ ఏదో చిన్న చిన్న సంస్థలు పెట్టుకొని తప్పు చేస్తుంది. ఈ రోజుకైనా రండి, దయచేసి మీ పెద్దలు మిత్రులందరికీ అప్పీల్ ఏంటంటే, ప్రజల సమస్యలో కలిసి రండి. గతంలో జరిగిన మీ పొరపాట్లను ప్రజలు క్షమిస్తారు, పర్వాలేదు పోనీ పొరపాటు పడ్డారని అనుకుంటారు. ఇలాగే మీరు చేస్తే రేవంత్ రెడ్డితో పాటు మీరు కూడా డ్రైనేజ్ లో పోతారు రేపు పొద్దున. అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఇది తప్పు. నేను అంటుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి చేయటం, కాంగ్రెస్ పార్టీ చేయటం ఇదంతా పెద్ద ఆశ్చర్యపోయే విషయం కాదని మళ్ళీ చెబుతున్నా. కాబట్టి మీరు చేయటం ప్రజల పేరుతో, నిత్యం ప్రజల పేరుతో నేను బతుకుతున్నా అని చెబుతున్నా మీరు, మంచిది కాదు ఇది. సమైక్య రాష్ట్రంలో కమ్ముకున్న చిమ్మ చీకట్లను చీల్చి తెలంగాణలో వెలుగుల ప్రస్థానాన్ని కొనసాగిస్తే ఆ వెలుగులను పూర్తి స్థాయిలో ఛిద్రం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి పాపారావు గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా మండిపడతా ఉన్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ ఉద్యోగులంతా కూడా కేవలం తమ హక్కుల కోసమే కాదు, కేసీఆర్ గారి హయాంలో నిర్మించిన వైటీపీఎస్ను ఎలా ప్రైవేటు పరం చేస్తారు, ఎలా వేరే వారికి ధారాదత్తం చేసి ఉద్యోగులను రోడ్డున పడేస్తారని చెప్పేసి నిన్న కదం తొక్కిన అంశం మరోసారి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి సందర్భంలో ప్రతి చోట కూడా ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి. యావత్ తెలంగాణ ఒక ధర్నా చౌక్గా మారిపోయిందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తాం. దేవిప్రసాద్ గారు, మరో కీలకమైన అంశం విద్యార్థులకు సంబంధించి. విద్యార్థులకు ఇప్పటికే తీవ్ర ఆందోళన ఉన్న పరిస్థితి. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గురుకులాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. చివరికి పేద విద్యార్థులు చదువుకునే పాలిటెక్నిక్ విద్యను కూడా దూరం చేస్తూ ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీలో కలిపి మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులంతా ఆందోళన పథం పట్టిన పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్న ఈ విద్యార్థి ఉద్యమాన్ని మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు రాజుగారు, కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ విద్యార్థులకు కానీ తెలంగాణ పేద ప్రజలకు కానీ విద్య అందొద్దు, కేవలం ప్రైవేట్లోనే చదువుకోవాలని చెప్పి వాళ్ళందరినీ అనివార్యంగా అటువైపు తోస్తున్నట్టుగా మనకు చాలా విద్యా కమిషన్ రిపోర్ట్ అయినా ఇంకోటైనా మనకు చాలా స్పష్టంగా కనబడతాం. ఒకవైపు ఏమో విద్య కోసం 40,000 పాఠశాలలు ఉంటాయి, అందులో 26,000 పాఠశాలలు మొత్తం తీసేసి ఇంటిగ్రేటెడ్లో పెట్టేసి మండలానికి ఒకటే స్కూలు 2 స్కూళ్ళు పెడతామని చెప్పి పేద విద్యార్థులకు దూరం చేసే పని చేస్తున్నాడు. ఏమని చెప్తే రోడ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, గూడెం ఉన్నోడు కూడా రావచ్చు అని చెప్పి ఒక కొత్త కహాని చెప్పి ఇవాళ పేద ప్రజలకు విద్యా హక్కును దూరం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతాం. రెండో వైపు కేసీఆర్ గారు గురుకుల విద్యాలయాలు పెట్టి విద్యార్థులందరినీ కూడా భావిభావరత పౌరులుగా తీర్చిదిద్ది ప్రపంచానికే ఒక తలమానికంగా చేసినటువంటి విద్యా సంస్థల మీద బురద జల్లి వాటిని నిర్వీర్యం చేసి పేద ప్రజలకు విద్యలు అందకుండా గురుకుల విద్యాలయాలను తీసేసేటువంటి ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది. రెండవది ఐటీఐలు అన్ని కూడా ఇవాళ టాటా కన్సల్టెన్సీకి అప్పచెప్పి అధునాతనమైనటువంటి మిషనరీలు తెస్తున్న పేరు మీద, విజ్ఞానం పేరు మీద మొత్తం ఐటీఐ విద్యనంతా కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ అన్ని ప్రైవేటీకరణ అయిపోయినాయి. అట్లాగే పాలిటెక్నిక్లకు సంబంధించి పాలిటెక్నిక్ అనేటువంటిది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకోలేక 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఏదో ఉద్యోగంలో సెటిల్ కావాలని కోరుకున్నటువంటి పాలిటెక్నిక్ వ్యవస్థని ఇలా మొత్తం విచ్ఛిన్నం చేస్తున్నాడు. స్కిల్ యూనివర్సిటీలో దాన్ని కలుపుతాడట, కలిపి అక్కడ ఉన్నటువంటి ఫీజులతో సమానంగా పాలిటెక్నిక్ ఫీజులు కట్టాలన్నట. అట్లాగే లాటరల్ ఎంట్రీస్ ఉంటాయి, ఎవరైనా ఉద్యోగం చేసుకుంటూ ఐటీఐ చదివిన తర్వాత పాలిటెక్నిక్ చదివిన తర్వాత చదువులు కొనసాగించాడు, దానికి వేరే 97 జీవో తెచ్చి ఆ హక్కులను రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంటోటోగా ఇవాళ పేద ప్రజలకు విద్య ఉండకుండా ప్రైవేటీకరణ చేసి మొత్తంగా కూడా ప్రజా వ్యవస్థనంతా కూడా విచ్ఛిన్నం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర జరగబోతా ఉంది. దీని మీద మాట్లాడాలి. పాపారావు గారు అన్నారు మేధావులు, ఇవాళ మేధావులు ఎవ్వరు లేడు, ఇద్దరే ఉన్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఇవాళ తెలంగాణలో మాట్లాడే మేధావుల పట్ల పౌర సమాజం గొంతు నొక్కేటువంటి కుట్రలో భాగంగా ఆ 2 పేర్లు ముందుకు తెచ్చాడు. అంటే ఆ 2 చెప్పేదే తెలంగాణ పౌర సమాజం, మిగతా పౌర సమాజం లేదని చెప్తా ఉన్నాడు. ఇవాళ 3 కోట్ల గొంతులు పౌర సమాజమే నిలబడతాయి, ఇవాళ ప్రజా సమస్యల మీద గొంతెత్తాయి. ఇవాళ వాటి వైపు నిలబడడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా సర్వశక్తులు ఒడ్డుతుంది, పేద ప్రజల పక్షాన ఉంటుంది. ఇంతకాలం కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ 9.5 సంవత్సరాలలో నిర్మించబడినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం ఇవాళ పౌర సమాజందే. తప్పకుండా వైపుకు ప్రజలు పోతారు. పాపారావు గారు, మనం చూసాం, ఇప్పటికే మనం చూస్తున్నాం, దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఇది గొంతు నొక్కే పాలన అనే అంశాన్ని అనేక సందర్భాల్లో మనం చర్చించాం. నిజంగా కూడా నిన్న ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే ఒక విద్యార్థి గొంతు నొక్కుతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర స్థాయిలో కలిసివేసిన సందర్భం. పాలిటెక్నిక్ చదివేదే సాధారణంగా దిగువ సమాజంలో అత్యంత పేద వర్గాలకు సంబంధించిన ప్రజలు, పేద వర్గాల నుంచి వచ్చే ప్రజలు చదువుకొని విద్యార్థులు చదువుకొని జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతో వాళ్ళను కూడా రోడ్డున పడేసే ప్రయత్నం జరుగుతుందనే ఆందోళన ఇప్పుడు వారిని వెంటాడుతుంది. వేలాది మంది విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పాలిటెక్నిక్ వద్ద నిరసనలు హోరెత్తుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేని సందర్భం కనిపిస్తోంది. ఎట్లా చూడాలి? గ్రామీణ స్థాయిలో గురుకులాలు నిర్వీర్యమవుతూ ఉన్నాయి, మరోవైపు పాలిటెక్నిక్ ఐటీఐలు కూడా పూర్తి స్థాయిలో వాటికి కూడా పాతరేస్తున్నారనే అంశం ఎట్లా అర్థం చేసుకోవాలి? వొకేషనల్ ఎడ్యుకేషన్ ఏదైతే పాలిటెక్నిక్ లాంటివి ఉన్నాయో అదే కొంత కొద్దిగా మిగిలినటువంటి ఆశ విద్యార్థులకి. మీరు ఆ వృత్తులు ఏదైతే ప్లంబర్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రీషియన్ కావచ్చు, చేతులతో చేసే వృత్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదం ఇంకా పూర్తి స్థాయిలో లేదు కాబట్టి ఆ వృత్తులకి ప్రమాదం లేదని ఇప్పటికీ చెప్తున్నారు. అట్లాంటి విద్య ఈరోజు అది మామూలుగా పాలిటెక్నిక్ లాంటి ఐటీఐ లాంటి ఎవరు చదువుకునే వాళ్ళు మామూలుగా ఎవరు చదువుకుంటారంటే ఆ డిగ్రీకి ఇట్లా వెళ్ళే డిగ్రీ కోర్స్ ఇట్లా చదువుకునే వాళ్ళు గతంలో ఇదే ట్రెండ్ ఉండేది. వాళ్ళు కొంత ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉండి అప్పటికప్పుడు పని చేసుకోవాల్సిన అవసరం లేని వాళ్ళు ఉన్నత విద్యకి వెళ్ళడం కోసం ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వెళ్ళడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. డిగ్రీకి వెళ్ళి పీజీకి వెళ్తారు, పిహెచ్డీ చేసేవాళ్ళు, ఎంటెక్లు చేసేవాళ్ళు, ఇంకోటి చదువుకునేవాళ్ళు అట్లుండేవాళ్ళు. రెండో స్ట్రీమ్ ఏముండేదంటే ఈ పాలిటెక్నిక్ ఐటీఐ లాంటివి పేద వర్గాలు చిన్న చిన్న పనులు చేసుకుని తొందరగా సెటిల్ అవ్వాలి, జీవితంలో తొందరగా డబ్బులు సంపాదించుకోకపోతే కుటుంబంలో చేతికి అందిరావు మేము అనుకునే పిల్లలు అవి చదువుకునేవాళ్ళు. అట్లాంటి పిల్లలు చదువుకునే ఈ విద్య దానిలో ఇంకా బతకడానికి అవకాశం ఉంది. ఏంటంటే ప్లంబర్ ఇట్లాంటి పనులకి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ముప్పు ఇంకా రాలా. రోబోటిక్స్ వచ్చింది కానీ చేతులు పనిచేసినంత బాగా చేయగలిగిన స్థాయిలో అదంతా లేదు కాబట్టి ఇంకా ఈ పిల్లలు బతికే అవకాశం ఉంది.
కానీ దాన్ని కూడా తిరస్కరిస్తా. ఇప్పుడు ఎంతమంది పడి అప్పుడు వీడియో చూస్తున్నాం కదా, వీడియో ఆన్లైన్ లో సర్క్యులేట్ అవుతారే ఉంది. ఎంతమంది పడి ఆ కుర్రాడి గొంతు పిసుకుతుంటే అంతమంది పడి చేస్తున్నారంటే ఎట్లా తయారవుతుంది వ్యవస్థ, ఈ పాలకులు ఎలా తయారు చేశారు వ్యవస్థని. నిన్నటి దాకా కేసీఆర్ గారు ఉండగా ఇట్లాంటి కనీ విని ఎరుగని స్థితి, ఇట్లాంటి ఎప్పుడైనా పొరపాటు జరిగితే దాన్ని దిద్దుకోవడానికి వెంటనే యాక్షన్ లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఖమ్మంలో ఏదో జరిగిందంటే రైతు విషయంలో, దాని విషయంలో వెంటనే దిద్దుబాటు చర్యలు కానీ మళ్ళీ జరగకూడదని ఫ్రెండ్లీ పోలీస్ అన్నది ఆ రోజు చూసిన ప్రజలకి ఈ రోజు ఇట్లా దుర్మార్గమైనటువంటి దాడి. అంటే పాలకుడు గేదె పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అన్నట్టు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ పాలనలో పోలీసులు మాత్రం సరికెదుకుంటారు ఈ పరిస్థితి. పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం. విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. పాలిటెక్నిక్ విద్యను కూడా పేద విద్యార్థులకు దూరం చేసే కుట్ర కొనసాగుతుందనే ఆందోళన పాపారావు గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో మనం చూసాం విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు కేసీఆర్ గారు. క్షేత్రస్థాయి నుంచి కూడా డిగ్రీ స్థాయి వరకు, ఉన్నత విద్య వరకు కూడా బంగారు బాటలు వేస్తే ఇప్పుడు పూర్తిగా విద్యా రంగాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పాలిటెక్నిక్ విద్యార్థుల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన రోజు రోజు కూడా పెరిగిపోతుంది. బీఆర్ఎస్ వారి పోరాటానికి అండగా నిలుస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. తప్పకుండా పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారం అయ్యేవారు కూడా తప్పకుండా ప్రభుత్వంపై పోరాడతామని చెప్పేసి బీఆర్ఎస్ కూడా ప్రకటిస్తున్న అంశం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు అలాగే పాపారావు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు.